రావణుడు తన మహాద్భుతమైన రథమును అధిరోహించి రాక్షస సేన తనను పరివేష్టించగా పోరాడడానికి నగరం దాటి వెలుపలకొచ్చాడు. రాక్షసుల భారీ సైన్యం రాకను గమనించిన రాముడు దాని నాయకుల గురించి విభీషణుని ప్రశ్నించాడు. అంతటా రావణుడు తనకు కనిపించగానే రాముడు తన అసాధారణమైన తేజస్సు పరాక్రముల వలన రాక్షసరాజు చూడశక్యం కాని విధంగా ఉన్నాడు. అయినప్పటికీ నా దృష్టిపథంలోకి రావణుడు రావడం నా అదృష్టం అనేది నిశ్చయం. ఎందుకంటే ఇంతకాలంగా నాలో దాచుకున్న క్రోధమును ఎట్టకేలకు వెలికెక్కే అవకాశం ఇప్పుడు వచ్చింది అని అన్నాడు. నగరమును వదిలి వచ్చే ముందు రావణుడు ఒక పెద్ద సైన్యమును లంకలోనే ఉండి నగరమును పరిరక్షిస్తూ ఉండవలసిందిగా ఆదేశించాడు. తాను లేని అదను చూసుకుని వానరులు కల్లోలను సృష్టి